హాయ్ వీవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నా? నేనైతే సూపర్గా ఉన్నా అండి. నేను వాడపల్లి సేవకు వెళ్దామని శుక్రవారం నాడు మేము బయలుదేరామండి మా ఫ్రెండ్స్తోని. అసలు ఈ యాత్ర గురించి ఎంత చెప్పినా తనివి తీరదు. మేము వాడపల్లి అనుకున్నాం కానీ వెళ్ళిన తర్వాత ఈ మధ్యలోనే మా ఊరికి వాడపల్లికి చాలా టెంపుల్స్ విజిట్ చేసాము. అందులో ఫస్ట్ది ఏంటంటే నూకాలమ్మ. అనకాపల్లి నూకాలమ్మ పండుగలు అవుతున్నాయి కదా! అనుకోకుండా అక్కడికి వెళ్ళాము. అసలు ఎప్పటినుంచో నూకాలమ్మ గుడికి వెళ్ళాలనుకుంటున్నాం. ఎందుకంటే అది మళ్ళీ కొత్తగా రీమోడలింగ్ చేసి కట్టారు కదా! వెళ్దాం అనుకుంటే కరెక్ట్‌గా ఈ టైంలో అలా అయింది. ఇక్కడికి వెళ్ళడానికి కారణం కూడా మా ఫ్రెండ్ ఆళ్ళ సిస్టర్ రాజేశ్వరి. ఆ అమ్మాయే దగ్గరుండి తీసుకెళ్ళి చాలా చూపించింది. మమ్మల్ని చాలా చూసుకుంది. తనే కాకుండా వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ వచ్చారు. అండ్ మా ఫ్రెండ్ కృష్ణవేణి గాని, వాళ్ళ ఫ్రెండ్ ఉమా గారు గాని, నెక్స్ట్ చాలామంది వచ్చారు. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే ఈసారి కొత్త ఫ్రెండ్స్‌తో కొత్త టూర్‌లా అయ్యింది. ఇంకెవరెవరంటే రమ గాని, మా పక్కింటి శ్రీదేవి గారు గాని, నెక్స్ట్ స్వర్ణ పిన్ని గారనేసి ఆమె ఒకరాయి, సత్యవతి గారు, దేవి, ఈళ్ళందరూ కూడాను ఒక కుటుంబ సభ్యుల్లాగా మేమందరం అయిపోయాము. అసలు ఈ టూర్ ఎంత గ్రాండ్‌గా సక్సెస్ అవుతుంది మేము అనుకోలేదు. ఎవ్వరము కూడా ఒక ఊరు వెళ్ళినప్పుడు ఏంటంటే లేడీస్ అంతా ఒక మాట, ఆ మాట, ఈ మాట అనుకుంటాం కదా! బట్ అక్కడ ఏమీ లేదు తెలుసా! ఈసారి ఎప్పుడు రాని ఇంకో కొత్త ఫ్రెండ్ కూడా వచ్చారట. ఆవిడ చాలా ఫస్ట్ టైమ్ వచ్చారట, లక్ష్మి గారట. అసలు ఆవిడ ఇంట్లోంచి బయటకే రారంట. కానీ ఈసారి ఈ టూర్‌లో ఆవిడ కూడా చాలా ఎంజాయ్ చేశారు. నిజంగా ఒక మెమరబుల్ టూర్ అయిపోయింది. ఇది అనకాపల్లి తెలుసు కదా! మొత్తం టెంపుల్ చాలా బావుందండి. అసలు ఈ టెంపుల్ తర్వాత మేము నెక్స్ట్ ఇంకో టెంపుల్, అది కూడా మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాము. ఈ టెంపుల్ అయిన తర్వాత అక్కడ పక్కన చిన్న కొబ్బరి తోట ఉంటే, ఆ తోటలోని వనభోజనం అయిపోయింది. ఒక కార్తీక మాసం వనభోజనంలాగా చాలా బావుంది. ఈసారి ఫుడ్ ఏంటంటే మా ఫ్రెండ్ జ్యోతి పంపించింది. తను రాకపోయినా తన చేతి వంట మేము తిన్నాము. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. అన్నదాత సుఖీభవ. నాకైతే చాలా సంతోషం అనిపించింది. అప్పుడప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి టూర్స్ వెళ్తూ ఉంటే మనసుకు చాలా సంతోషంగా అనిపిస్తది. చాలా అనిపిస్తది. ఎప్పుడు ఇంటి పట్టునే ఉండలేం కదా! ఇవన్నీ కూడా ఇది నూకాలమ్మ పాదాలు అక్కడ పెట్టారు. చూడండి, అమ్మవారిని డైరెక్ట్ ఫోటో తీయకూడదు కాబట్టి సైడ్ నుంచి తీసి ఫోటో మీకు పెడుతున్నా. ప్రతి ఒక్కరికి ఆ అమ్మవారి ఆశీస్సులు ఉండడం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బాయ్.